అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు ఏమిటంటే న్యూట్రియంట్ రిక్వైర్మెంట్ అనేది కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. సో మీకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా కావాలి అంటే దగ్గరలో ఉన్న డైటీషియన్స్ కన్సల్ట్ అయితే మనము మన ప్రెగ్నెన్సీ ట్రైమిస్టర్ని బేస్ చేసుకొని ఏ న్యూట్రియంట్ ఎక్కువగా తీసుకోవాలో వాళ్ళు సజెస్ట్ చేస్తారు. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఎనీ ఉమెన్ 12 to 15 kgs వరకు వెయిట్ పెరుగుతుంది. ఇది హెల్దీ ప్రెగ్నెన్సీ. అండ్ ఒబేసిటీ ఉన్న ఆవిడ ఒక 7 to 8 kgs వరకు పెరగచ్చు అనమాట. ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ టేకింగ్ 2000 కిలో క్యాలరీస్ అనుకోండి, రోజుకి 2000 కిలో క్యాలరీస్ తీసుకుంటున్నారు. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు 350 కిలో క్యాలరీలు ఎక్కువ తీసుకోవాలి. ఓకే. అసలు ప్రెగ్నెన్సీ ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు 60 grams తీసుకుంటున్నా, నా ప్రెగ్నెన్సీలో 75 grams వరకు తీసుకోవాలి. అంటే మనకి డైలీ ఉన్న రిక్వైర్మెంట్లో ప్రోటీన్ 15 to 20 grams అడిషనల్గా తీసుకోవాలి. అండ్ క్యాలరీస్ అయితే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో 350 క్యాలరీస్ ఎక్కువ తీసుకోవాలి, లాక్టేషన్లో 600 క్యాలరీస్ ఎక్కువ తీసుకోవాలన్నమాట. అంటే మారిపోతూ వస్తుంది అండ్ మన వెయిట్ని బట్టి ఉంటుంది. అండ్ మనకి ఏదైనా ఐరన్ డెఫిషియన్సీ ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ఎడిమా ఉండొచ్చు. ఈ సిమ్టమ్స్ని బట్టి డైట్ మారిపోతూ ఉంటుంది. కాబట్టి మనం డైటీషియన్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ సజెషన్ తీసుకోవడం బెటర్.